అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాసేకపాకదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం వళేవర్లమాం శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. 8-4లో 5-1 మనం సగమే చెప్పుకున్నామన్నారు శ్రీనివాసరావు గారు. మీరంతా నోట్ చేసుకుని ఉంటారు. అందువల్ల 5ని ఒకసారి మళ్ళీ ఇవాళ పూర్తిగా చెప్పుకొని 6 అయిపోయింది, 7లోకి పెడదాం. 5వ పాసురము. அல்லதோர் அரணமவனில் வேறில்லை அது பொருளாகிலும் அவனை அல்லது என் நாவி அமரந்து அணை இல்லாது ஆதலால் அவன் உரைகின்றார் நல்ல நான் மறையோள் வேள்வியுள் மடுத்த நரும்புகை விசும்பலை மறைக்கும் நல்ல நேள் மாட திருச்செங்கன்னூரில் திருச்சித்தார் எனக்கு దీని ప్రతిపదార్థం చూడండి. ఏమండి, 8 విదేశాలు ఉండగా ఈ తిరుచెంగన్నూరుని ఎందుకండి అంటే అది మిగిలినవేవి ఎందుకు ఇంత మాకు వినబడుతుంది అమ్మా. ఎవరు మాట్లాడకండి వదిన, మాకు వినబడుతుంది. రావట్లేదు వాయిస్. వదిన మాకు వినబడుతుంది. ఈ దివ్యదేశం మా మనస్సుని ఇంత చక్కగా వచ్చింది అని చెప్తున్నారు. ఇందులో ఎన్నో దివ్య దేశాలు ఉన్నా ఎక్కడికక్కడేనండి. ఏ దివ్య దేశం చూస్తే అదే అయ్య బాబోయ్ ఇదే ముఖ్యమైనది అని మనస్సుకి అనిపించడం ఆ దివ్య దేశంలో ఉండేటువంటి ఒక విశిష్టత అన్నమాట. ఈ 5వ పాసురం ప్రతిపదార్థం చూడండి. అల్లదు ఓర్ అరణం అంటే తిరుచెంగనూరు కానటువంటి ఏ దివ్య దేశమైనా అవనిల్ వేరిల్లై అన్నిట్లోనూ ఆయన ఉంటాడండి. అన్ని దివ్య దేశాలలోనూ సర్వాంతర్యామి కాబట్టి వ్యాపించి ఉంటాడు. అది పొరుడాగిలం, అది నిజమే, అంతా సర్వాంతర్యామిత్వం ఉంది. అవనై అల్లదు తిరుచెంగనూరులో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు తప్ప ఎన్నావి అమరందు అమరి అణయిగిల్లారా, ఇంకొక దివ్య దేశం వైపు నా మనస్సు వెళ్ళడం లేదు. ఈ దివ్య దేశాన్ని సందర్శించినప్పుడు ఇక్కడే నా మనస్సు ఆకర్షింపబడుతోంది. అంటే ఏది చూస్తే అదే మనస్సుకు అలాగా హత్తుకునేలాంటి వైభవం కలిగినటువంటి స్వామి సందర్శన వైభవాన్ని చెప్పారు అన్నమాట ఈ మాటలో. ఆదలాల్ కాబట్టి అవన్ ఉరైగిన్రా, ఆ పెరుమాళ్ళు చక్కగా నిత్య నివాసం చేస్తున్నటువంటి నల్ల నాన్మరయ్యోర్ అనన్య ప్రయోజనులైన 4 వేదాలు వచ్చిన వైష్ణవులు, అంటే వేదాంతం అంతా కూడా అవపోసన పట్టినటువంటి మహనీయులైనటువంటి భాగవతోత్తములు మడుత్త నరుం పుగై విశుంభు ఒళి. ఇక్కడ మంచి పరిమళ భరితమైనటువంటి ధూపం ఒకటి, ఆకాశంలో ఉండేటువంటి ఒళి అంటే కాంతి, ఆకాశంలో ఉన్న కాంతి సూర్యచంద్రులు, మరైక్కుం వాళ్ళను కూడా కప్పే అంత ధూపం వస్తోంది. అంటే ఎంత యాగంలో హవిస్సు ఎంత నెయ్యి పోస్తే అంత ధూపం వస్తే సూర్యాదులని కూడా మనకి దర్శనీయులను కాకుండా చేస్తుందండి. అంత నల్ల నీళ్లు మాడం తిరుచెంగన్నూరి, ఆ తిరుచెంగన్నూరు అనేటువంటి దివ్య దేశంలో ఉండేటువంటి వైష్ణవోత్తములందరూ కూడా నిత్యాగ్నిహోత్రులై ఉండడం వల్ల హోమంలో ఆవు నేతిని అలాగా హవిస్సుగా పోస్తూ ఉండడం వల్ల ఆ ధూపం సూర్యుణ్ణి కూడా కప్పేంత వరకు వ్యాపించింది. అంటే అంత నిత్యాగ్నిహోత్రులు అని చెప్పడం అన్నమాట. అంత ఎక్కువగా హోమాలు జరుగుతున్నాయి అని చెప్పడం అన్నమాట. అలాంటి మాడం తిరుచెంగన్నూరి, అలాంటి ఇళ్ళు కలిగినటువంటి తిరుచెంగనూరిలో తిరుచిత్తారు ఎనక్కు నల్ల అరణ్, నాకు
నిర్భయత్వాన్ని ప్రసాదించేటువంటి దివ్య దేశం. ఆహా, ఇక్కడికి వచ్చేసాం, ఇంకా మనకి భయం అనేది లేదు. అంత నిర్భయత్వాన్ని ప్రసాదించేటువంటిది ఈ దివ్య దేశము అని చెప్తున్నారనమాట. ఏమండి, మిగిలిన దివ్య దేశాల్లో లేరా అంటే సమాధానం చెప్పారు, అన్నిట్లో ఉన్నారండి. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ స్వామిని చూసేటప్పటికి మనసు ఇక్కడే లగ్నం అయిపోతుంది. అదే దివ్య దేశాల్లో ఉన్నటువంటి వైభవం. ఎక్కడికక్కడే మనస్సును అలాగా ఆకర్షించేస్తూ ఉండేటువంటి ఆ దివ్య దేశాల్లో ఉండేటువంటి భాగవతోత్తములైనటువంటి మహానుభావులు చేస్తున్నటువంటి యజ్ఞ యాగాదులు, అక్కడ వచ్చేటువంటి హవిస్సు, అలాంటి దివ్య దేశమే నాకు పరమ ప్రాప్యం అని అంటున్నారు. దీని వ్యాఖ్యానంలోకి వెడదాం మనం. 6 అయిపోయింది, 5 చెప్పుకోలేదన్నా వచ్చామండి. அஞ்சாம்பாட்டு అల్లాద ఉగందారుడిన దేశముగళం ఉండాయిరిక్క. ఏమండి, మిగిలిన స్వామి ప్రీతితో, ఎంతో ప్రీతితో వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశాలు ఉన్నప్పటికీ కూడా తిరుచెంగన్నూరిలే నీరు అతి నిర్భరం పన్నుగిరదు ఎన్నన్నా. ఏమండి, ఈ ఊరిని తలుచుకునేటప్పటికి మీకు ఇంత ధైర్య సాహసాలు, ఆహా నిర్భయత్వం అనేది ఎందుకు వచ్చిందంటే, அதங்கனே இருக்க செய்தேயும் திருச்செங்கன்னூரில் அல்லது எனக்கு ஹிருதயம் சேர்ந்தணையாது என்கிறார். ఈ తిరుచెంగనూరులాగా నా హృదయం దగ్గరికి ఏది రాలేదు, అంతా ఉట్టిదే. ఏ దివ్య దేశం చూస్తే అదే అలా హృదయం దగ్గరికి వచ్చేసి అతుక్కుపోతోంది ఆయనకి. ఏది చూస్తే అదే అంత దివ్యానందాన్ని అనిపింపచేస్తోంది అన్నమాట. నెక్స్ట్ పేజీలో 95వ పేజీ. అల్లదోర్ அருள்ம அவனில் வேறில்லை, அல்லாத விடங்களும் அவனுக்கும் புறம்பாயிருப்பதில்லை, அது పొరుల్ అని అంటే, మిగిలిన దివ్య దేశం కాక ఈ దివ్య దేశం కాక మిగిలిన దివ్య దేశాలన్నీ కూడా వాటికంటే అన్ని దేనికదే హృదయాకర్షకాలుగా ఉన్నాయి అని చెప్పడం ఇందులో తాత్పర్యం అన్నమాట. ఎందువల్ల అంటే పరమాత్మ అన్ని చోట్ల అంతటా అంతర్యామిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేయమంటారు, ఇక్కడికి వచ్చేటికి నా మనసు ఇలా అతుక్కుపోయింది. ఎందుకు అలా అయిందమ్మా అంటే దానికి ఏం చెప్పగలం, మనసు అక్కడ అతుక్కుపోయింది. ఆగిలం ఇంగనే ఇరుందే ఆగిలం அவனை அல்லதென் ஆவி அமரந்து அணைகில்லாது, திருச்செங்கன்னூரிலே నిన్నరుడన అవనై అల్లదు ఎన్ మనస్సు సేరందనయ్యాదు. ఇంకా ఎక్కడికి వెళ్ళడం ఈ మనస్సుకి చేత కావడం లేదు. అమ్మయ్య అనుకుంది, అక్కడ స్థిరపడిపోయింది. అక్కడున్న పెరుమాళతోటి అలాగా ఆనందాన్ని అనుభవిస్తోంది. శ్రీ వైకుంఠనాథన్ ఈశ్వరనల్లామయ్యం ప్రాప్తి ఇల్లామయ్యమో అని. ఏమండి, ఇక్కడ ఈ పెరుమాళ్ళు మనకి తెలిసిన, అంతా సర్వాంతర్యామిగా ఉంటాడని తెలిసిన, ఇక్కడ ఈ మనసు ఎందుకండి అని అంటే ఒక్కొక్క చోట అలా అయిపోతుందండి. హనుమ చెప్పలేదు మనకి రామాయణంలో ఏమని చెప్పాడు, భావో నాణ్యత్ర గచ్చతి అన్నదు. అప్పుడే ఇరువర్ ఏమో అంతా కూడా ఉన్నప్పటికీ కూడా పెరుమాళ్ళు నా భావం రెండవ వైపు వెళ్ళదు అని చెప్పినట్లుగా అక్కడ అప్పడియే ఇవரும் అమరందనైగై ఉள்వెదుపత్తు పొరుందుగై ఆదలాల్ ఇప్పడియాగయ్యాల్. అందువల్ల హనుమ ఆ స్నేహమే పరమోరాజన్ అనేటువంటి శ్లోకంలో చెప్పుకుంటాను చూడండి. ఏమో నువ్వు అంతా ఉన్నావు, అంతా ఉన్నా నా మనస్సు మాత్రం ఎన్ని అవతారాలు ఎత్తినా నిన్ను చూసేటప్పటికి అతుక్కుపోతోంది అన్నట్లుగా రామచంద్రుణ్ణి ఆరాధించిన హనుమలాగా నా ఆళ్వార్ల యొక్క పరిస్థితి ఇప్పుడు ఈ తిరుచెంగన్నూరి పెరుమాళ్లతో లగ్నమై ఉంది అని. అవన్ ఉరైకిన్ననల్లా నాన్మరయ్యోర్ వేள்வியில் మడుత నరుంపుగై విశంభం ఒళమరైకుం. ఆయన వాసం చేస్తున్న పురంలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులండి, భాగవతోత్తములు, వేదవేత్తలు, వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రులు. వాళ్ళేమో
ఆ యాగంలో సమర్పించేటువంటి పరిమళ ద్రవ్యాలు, వాటి వల్ల వచ్చేటువంటి ధూమం అంతా ఆకాశంలో సూర్యాది తేజస్సులను కూడా తాను మరుగుపరుస్తోందా అన్నట్లుగా ఉంది అని. అవనురైగిన్రా అవన్ నిత్యవాసం పన్నుదిరా. అలాంటి పెరుమాళ్ళ నిత్యవాసము చేస్తున్నటువంటి తిరుచెంగన్నూరు అన్న అన్వయం అని తెచ్చుకోవాలి. ఏ ఊరండి? తిరుచెంగన్నూరు అని అర్థాన్ని చెప్పుకోవాలి. నల్ల నాల్మరయ్యోర్ అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్. మంచి వైష్ణవోత్తములు అన్నారు. ఏమండి, వాళ్ళు వైష్ణవోత్తములైనప్పుడు వాళ్ళు మళ్ళీ అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఉంటారా? నల్ల అనే పదాన్ని ఎందుకు వేశారంటే అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్. వాళ్ళకి శ్రీమన్నారాయణుడు తప్ప వేరొక దైవము, వేరొక దైవాన్ని ఆశించడము, సేవించడము అనేటువంటిది లేదు. ఈ నల్ల అనే పదానికి అనన్య ప్రయోజనత్వము అని అర్థం. ఆ మంచి అన్న పదానికి ఏమర్థం? అనన్య ప్రయోజనత్వము అని అన్నమాట. ఇక్కడ అవన్ నిత్యవాసం పండుగిరా తిరుచెంగన్నూర్ నల్ల నాన్మనయ్యోర్ అనన్య ప్రయోజనరాన బ్రాహ్మణర్ వేள்வி యుళ్మడుத்த నరుంపుగై యాగంగళే. అద్భుతంగా యాగము చేయడం వల్ల ఆకాశంలోకి వ్యాపిస్తున్నటువంటి హోమ ధూమము. యాగంగళిలే ప్రవృత్తమాన అవిర్గంధియాన ధూమం. ఆ యాగాల్లో నెయ్యి వేసినప్పుడు వచ్చేటువంటి పరిమళ భరితమైనటువంటి ధూమము. అనన్య ప్రయోజనరాగిల్ ఇవర్గళ్ళ అనుష్ఠానత్వకు ప్రయోజనమెన్నెన్నెల్. ఏమండి, వాళ్ళు అనన్య ప్రయోజనులు అని అంటున్నారు కదా, మళ్ళీ యాగాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు? ఏ ప్రయోజనమో అక్కర్లేనటువంటి వాళ్ళు మళ్ళీ యాగాలు చేయడం ఎందుకు అని అనుకుంటామేమో అని స్వయం ప్రయోజనమాదల్ భగవత్ ప్రతిపక్షంగళై అడియ చెయ్యం అభిచారం ఫలమాదల్. ఇవి వీళ్ళు ఏదో కోరి చేసినటువంటిది కాదండి. ఈ భగవదారాధనకి అడ్డుపడేటువంటి ఆటంకాలనే రాక్షసులని దూరం చేయడానికి. అంటే ఏ అడ్డు రాకుండా పెరుమాళ్ళ యొక్క ఆ తిరువారాధన అలాగా నిరాటంకంగా సాగాలి అని చెయ్యడమే దీని యొక్క పరమోద్దేశము. చాలా చక్కటి సమాధానం. ఏమీ కోరకున్నప్పుడు ఎందుకండి యాగం చేస్తున్నారు అంటే పెరుమాళ్ళ ఆరాధన ఇలా నిరాటంకంగా సాగాలి అని చెయ్యడమే దానికి పరమోద్దేశం తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. భగవత్ ప్రతిపక్షంగళై అழிయ, భగవంతుడికి ప్రతిపక్షమైనటువంటి వాడిని నశింప చేయడం కోసమే. అంటే అడ్లు రాకూడదు, విఘాతాలు ఆటంకాలు రాకూడదు అనేదే పరమోద్దేశము. ఎంబెరుమానారై పోలే ఆయిత్ ఊరే బ్రాహ్మణుడు. ఆ ఎంబెరుమానార్లలాగే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారికి కూడా అని ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఎంబెరుమానార్లలాగా అని ఎందుకు చెప్పారు అంటే, ఆ క్రిమికంఠుడు అనే రాజు ఉండేవాడు కదండి. వైష్ణవుల్ని భాగవతోత్తముల్ని అందరినీ భయంకరంగా బాధలు పెడుతూ ఉండేవాడే. ఆయన సరేలే 12 ఏళ్ళు మనం పక్కన దాక్కుందాం, వాడి సమయం అయ్యాక మనం వద్దాము అంటే వాడి సమయం అవుతున్నట్లే కనపడడం లేదు. అలాంటప్పుడు వెంకటాచలపతిని ప్రార్థించారు ఎంబెరుమానార్. ఏమని? తండ్రి, కంసాది రాక్షసుల్ని నశింప చేసినట్లుగా నీ శక్తి ప్రచారానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళని నువ్వు నశింప చేయాలి అనేటువంటి హోమాదులని, అంటే ఆటంక విరోధం కోసమే హోమం. ఇక్కడ అభిచార హోమం అంటే ఒక వ్యక్తి చనిపోవాలి అనే అర్థం చెప్తే చెడ్డగా ఉంటుంది. నేను చేసేదానికి ఏ ఆటంకము రాకూడదు, అది ఏదైనా సరే. అలాంటప్పుడు ఇలాంటి దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి. అంటేట ఆ హోమం చేసేటప్పుడు 2-3 రోజులు అయ్యేటప్పటికిట వెంట్రుకలు కాలిన వాసన వచ్చిందిటండి హోమంలో. అలా ప్రత్యక్షంగా కనపడుతూ ఉండేవి అక్కడ. అంటే వారు చేసేటువంటి ఆ యాగ శక్తి అలా ప్రతిబింబిస్తూ ఉండేదన్నమాట అనేటువంటిది. అప్పుడు అవతల వ్యక్తి నశించిపోయాడు
అనేటువంటి ఆ యాగ సమాపన కార్యక్రమాన్ని చేసేవారటండి. అంటే చేస్తూ ఉంటేనే ఫలమిచ్చేంత మంత్రశక్తి ఉంది మన యాగాలకి. ఇక్కడ చెప్పడంలో పరమార్థం అది. ఆ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అంటాం చూడండి, రాలతాయి ఖచ్చితంగా. ఏ ఫలాన్ని ఉద్దేశించి చేశారో ఆ ఫలం ప్రత్యక్షంగా మనకి ఎంబెరుమానారై పోలే ఆయత్తవూరే బ్రాహ్మణురం. ఎంబెరుమానారులాగా ఆ ఊళ్ళో బ్రాహ్మణులందరూ కూడా, అంటే యజ్ఞానికి ఆటంకపడే దుష్ట శక్తులని దూరం చెయ్యడమే పరమార్థము అని చెప్పుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన అర్థం అంతవరకు. అభిచార హోమం అంటే అవతల వాడు మరణించాలి అని చెయ్యడాన్ని ముఖ్యంగా పెట్టుకోకూడదు ఈ రోజుల్లో. మరేం చేయాలి? నిరాటంకంగా యజ్ఞము సాగాలి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆటంకాలన్నీ కూడా అవే దూరం అయిపోతాయి. అందువల్ల ఆటంకాలని విసుంబొళి మరైక్కుం ఆకాశத்தில் ఒళియుళ్ళవాదిత్యాదిగళై మరైక్కుం ఎన్నుదల్ అని, అంటే ఆకాశానికి ఉన్న కాంతిని కూడా కప్పేసేంత హోమధూమం పైకి వ్యాపించేంత గొప్పగా హోమాలు చేశారు అని. నల్ల వీణ్మాడం ஒரு కర్మమం వెండ ఊరరన్ తానే ప్రతికూలకు దుష్ప్రాపమా ఇరుక్కం. ఇది అందమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. అక్కడ వేరే మనం ఆటంకాలు పోవాలి అని చెయ్యక్కర్లేదుటండి. అందమైన ఉన్నత భవనాలే ఆ ఊళ్ళోకి ఆటంకాలు రాకుండా చేస్తాయిట. ఆ మేడలు ఎందుకంత ఎత్తు ఉన్నాయి అంటే ఆటంకాలు లోపలికి రాకుండా అడ్డుపడుతున్నాయిటండి. అది ఇది పొయిటిక్ ఎక్స్ప్రెషన్, చాలా అందంగా చెప్పడం అన్నమాట. దీన్ని చాలా ఊహ, దాన్ని ఒక అందమైన అలంకారం అన్నమాట ఇది. దుష్ప్రాపమా ఇరుక్కం తిరుచెంగన్నూరు తిరుచిత్తారు మాడమామయిలై తిరువల్లికేణి ఎన్నుమా పోలే. అందమైనటువంటి మేడలతోటి తిరువల్లికేణి అని ఒకానొక సందర్భంలో ఆళ్వార్లు ఎలా చెప్పారో, పార్థసారథి సన్నిధి వైభవాన్ని ఎలా పొగిడారో, అలాగే తిరుచెంగన్నూరు యొక్క వైభవాన్ని కూడా ఇక్కడ పొగుడుతున్నారు అని అర్థము. ఎనక్కు నల్లరనే అస్తానే భయశంకై పండుమెనక్కు. అసలు నా ఆలోచనే తప్పు. ఏంటి? ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. అస్థానే భయశంక, అక్కర్లేని చోట భయపడుతున్నాను నేను. అలాంటి నా భయాన్ని పోగొట్టి భయ నివృత్తియుండాం దేశమదు వల్లదిల్లే. ఇక్కడ అసలు భయపడవలసిన అవసరమే లేని దేశం, అంటే అంత రక్షణ దేశం అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, భయపడి పరిగెట్టి అమ్మయ్య ఇక్కడికి చేరాం, ఇంకా మనకేం జరగదు అని అభయ ప్రాంతాన్ని ఎలాగ ఊహిస్తామో పెరుమాళ్ళ సన్నిధి కూడా మనకి అలాగా అభయాన్ని ప్రసాదిస్తుంది. తిరుచిత్తారున్నం తిరుపతిక్కుం పేరు ఆత్తుక్కుం పేరు. అది అండర్లైన్ చేసుకోండి చక్కగా. ఈ తిరుచిత్తార్ అనేది అక్కడ ఉన్న దేశానికి పేరు, అక్కడ ఉన్నటువంటి నదికి కూడా పేరు. తిరుచిత్తార్ అనేటువంటిది ఆరు అంటే నది కదండి, అందువల్ల ఆ నదీ భాగం ప్రవహించేటువంటి దివ్య దేశానికి కూడా తిరుచిత్తారు అనేటువంటి పేరు ఉంది అని పెరుమాళ్ల పరంగా, నదీ పరంగా దివ్య దేశ దివ్య తీర్థ నామాన్ని ఇక్కడ మనకి నంబిళ్ళయ్య గారు చాలా చక్కగా వ్యాఖ్యానించి చెప్పారు అనేటువంటిది అన్నమాట. అంటే యాగాలే చేయక్కర్లేదండి, అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య దేశంలో ప్రవేశిస్తే చాలు. అక్కడున్న భాగవతోత్తములని సేవించుకోగలిగితే చాలు. వారి దర్శనమే మనకు వచ్చేటువంటి ప్రతికూల సంఘటనలన్నిటినీ కూడా దూరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని, అంటే ఏం చెప్పారు ఈ పాసురంలో? భాగవత దర్శనం సర్వ అభయ ప్రదానకరం. పెద్దలని మనం సేవించాము అంటే, పెద్దలు ఉండేటువంటి ఆ మాడ, ఆ ఇంటిని సేవించాము అంటే, పెద్దలు ఉండేటువంటి ఆ దివ్య దేశాన్ని సేవించుకోగలిగాము అంటే మన జీవితానికి, ఆత్మకి కూడా అభయాన్ని పొందినట్లే.
రక్షణని పొందినట్లే. అందుకేనండి ఎప్పుడు భాగవతోత్తముల్ని సేవించాలి, వారి గృహాలకు వెళ్ళాలి, ఆ ఇళ్ళని సేవించాలి, అక్కడున్న పెరుమాళ్ళని సేవించాలి అనేటువంటిది దివ్య దేశ సందర్శనం, ఒక వైష్ణవ భాగవతోత్తముల యొక్క దర్శనం మనకి ఎంత అభయప్రదాత చెప్తూ ఉన్నటువంటి పాసురంగా దీన్ని చెప్పారు. 5వ పాసురము. పల్లదోర్ அரணும் அவனில் வேறில்லை அது பொருளாகிலும் அவனை அல்லதன்னா வியமறந்து அணை இல்லாது ஆதலால் அவன் உரைகின்ற நல்ல நான் மறையோர் வேள்வி உள்மடுத்த நரும்புகை விசும்பொழி மறைக்கும் நல்ல நேழ்மாட திருச்செங்கன்னூரில் திருச்சித்தார் எனக்கு నల్లరణే. అందువల్ల వెనక్కి వెళ్ళి ఒకసారి 5వ పాసురాన్ని కూడా మనం చెప్పుకున్నాం. సరే 6 ఎలాగూ చెప్పేసుకున్నాం, 7 కూడా. ఇవాళ 8వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ మాలలు కట్టేటప్పుడు అండి దేనికి దానికి ముడివేసి లాగి మధ్య మధ్యలో దృఢత్వం కోసం వెనక దాంతో కూడా ఒకసారి కలిపి మళ్ళీ లాగి చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగా విశేష విషయాన్ని స్మరించుకున్నాను చూడండి. దివ్య దేశ వైభవం, భాగవతోత్తముల యొక్క వైభవము అన్నమాట. అలాంటి తిరువాయిమొழிలో ఇవాళ మనం 8వ పాసురంలోకి వచ్చాము. అనే ఎంత వర్ణించిన తిరువాయిమొഴి అంతానండి వర్ణిస్తూ ఉండడం, ఎలా వర్ణించాలో తెలియట్లేదయ్యా అంటూ ఉండడం. ఇది నెమ్మాళ్ళ వాళ్ళ యొక్క వైభవం. ఓవైపు వర్ణిస్తూనే పెడుతూ ఉంటారు, మళ్ళీ నిన్ను ఎలా వర్ణించాలో తెలియట్లేదయ్యా అంటారు. సరిగ్గా ఆ అర్థాన్ని 8వ పాసురం మనకి చెప్తుంది అనమాట. చూడండి. திகழ என் சிந்தை உள்ளிருந்தானை செழுநிலத்தேவர் நான் மறையோர் திசை கை கூப்பியத்தும் திருச்செங்கன்னூரில் திருச்சித்தார் அங்கரை யானை புகழ்கொள்வானவர்கள் புகலிடம் தன்னை அசுரர்வன் கையர்வெம் கூற்றை புகழமாறியேன் பொருந்துமோ உலகம் పడై పొడుకెడుపొక్కాపవనే. చాలా అందమైనటువంటి పాసురాలు. అంటే పాసురాల్లో అందం ఏమిటండి అని అంటే, ఇప్పుడు ఆ శైలి ఉంటుందండి. ఆ శైలి కొన్ని చోట్ల ప్రౌఢంగా ఉంటుంది, కొన్ని చోట్ల అతి మార్ధవంగా, ఆహా ఎంత బాగా అన్నారు, ఎంత బాగా అన్నారు అనేలాగా ఉంటుంది. అలా సాగినటువంటి మృదు శైలి అన్నమాట ఇందులో. దీని ప్రతిపదార్థం చూడండి. ఎన్ సిందయ్యుల్ మనస్సులో తిగజిరుందానై వేంచేసి ఉన్నాడు. అంతర్యామిత్వాన్ని అడుగడుగునా చెప్తూనే ఉంటారు నమ్మాళ్ళవారు. నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడని. నాన్ మరయ్యోర్ సెడు నిల దేవర్ దిశై కైకూపి. 4 వేదాలని అధ్యయనం చేసేటువంటి, అలా అధ్యయనం చేశారు అంటే వాళ్ళు విలక్షణులే. ఏమండి, 4 వేదాలు చదవడం అంటే మాటల, దివ్య ప్రబంధానుసంధానం మాటల. అలా చేసేటువంటి వారు ఎప్పుడూ విలక్షణులే, వైష్ణవోత్తములు, శ్రీ వైష్ణవులు, నెలదేవర్, భూదేవులు అంటే భాగవతోత్తములు. దిశై కై కూపి, ప్రతి దిక్కు ఎందుండి చేతులను జోడించుకుని ఏత్తున్ స్తోత్రం చేస్తున్న తిరుచెంగన్నూరి. ఏమండి, ఎక్కడ నమస్కారము అంటే అర్జునుడు అన్నట్లుగా నమ పృష్ఠత అధ పురస్తాత్ అధ పురుషతస్తే అంటాడు కదండి. ముందు వెనుక పక్కల దశ దిశలా పైన కింద అంతా కూడా అని అన్నట్లుగా తిరుచెంగన్నూరు స్తోత్రం చేసేటువంటి తిరుచెంగన్నూరు. తిరుచిత్తాంగరయ్యనై, తిరుచిత్తారనడి దివ్య దేశంలో, నదిని బట్టి పేరు వచ్చిన ఆ దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ. పుగరుగల్ వానవరుగల్ తేజస్సు గల దేవతలకి పుగలిడందమై రక్షకుడు. వాడు ఎంత తేజస్సు కలవారైనా, ఎంత గొప్పవారైనా, వారికి ఆపదలు వస్తే పోగొట్టగలిగిన ఏకైక రక్షకుడు స్వామి మాత్రమే అని చెప్పడం అన్నమాట. అని పుగరుగల్ వానవరుగల్ పుగలిడందమై వన్ కయ్యర్
అసురరు వెంకూత్తై, బలిష్టాలైన చేతులు కలిగినటువంటి రాక్షసులకి ఆయన క్రూరమైన మృత్యు, అంటే దుష్ట సంహారి, శిష్ట రక్షకుడు అనే మాటలు తమిళంలో ఇలా చెప్పారు అన్నమాట. పొరుందు మూవులగం పడైపాడు కెడుపు కాపవన్, ఈ మూడు లోకాలని కూడా సృష్టి స్థితి లయ పూర్వకంగా కాపవన్ రక్షణ చేస్తున్నటువంటి వాడు. అంటే మూడు పనులు ఆయనే చేస్తున్నాడు. ప్రతిసారి చెప్తారండి. ఏమండి మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో ఈయన కూడా ఒకడు, ముగ్గురు అని అనొచ్చు కదా, కాదు. తాను వారిలో కూడా ఉండి, తానుగా ఉండి ఈ మూడు పనులని చేయించేటువంటి మహనీయుడు. అటువంటి సర్వేశ్వరుణ్ణి పుగళ్ మారు అరియన్, ఎలా స్తోత్రం చెయ్యాలో నాకు తెలియదు. పొగిడేస్తూ ఉండడము, మళ్ళీ ఎలా నాకు స్తోత్రం చేయాలో తెలియదు అంటూ ఉండడము అన్నమాట. ఇప్పుడు మనం 8వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఎట్టాం పట్టు 8వ పాసురం. திகழ்யன் சிந்தையுள் இருந்தானை செழுநிலத்தேவர் நான் மறையோர் திசை கை குப்பியத்தும் திருச்செங்கன்னோரு திருச்சித்தார்கங்கரை யானை புகருகொள்வான் அவர்கள் புகலிடம் தன்னை அசுரர் வன் கையர்வெம் கூற்றை புகழுமாறறியேன் பொருந்து மூவுலகும் పడైప్పుడు కెడుపు కాపవనే. దీనికి మనం ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎన్ సిందయ్యుల్ తిగల్, నా మనస్సులో ప్రకాశిస్తూ, నా మనస్సులో ప్రకాశిస్తూ, ఇరుందానై వేంచేసి ఉన్నటువంటి వాడు. లోపల ఆయన లేకపోతే ఆయన ప్రకాశం కాదు, మనకి ప్రకాశం ఉండనే ఉండదు. ఆయన ఉండడం వల్లే ఈ జీవి ఇలా నడుస్తోంది. ఈ అంతర్యామి వైభవాన్ని అడుగడుగునా చెప్తూనే ఉన్నారు స్వామి అని. నాన్ మరయ్యోర్ సెజు నెలదేవర్ దిశై కైగూప్పియేత్తుం, 4 వేదాలు అవతరించినటువంటి వైష్ణవులు అన్ని దిక్కులా కూడా చేతులు జోడించి స్తోత్రం చేస్తున్న తిరుచెంగన్నూరులో తిరుచిత్తారనే దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ దేవతా కోటికి రక్షకుడు, అసురరికి మృత్యువు లాంటి వాడు. అసురరు వెంకూత్తై, క్రూర మృత్యువు లాంటి వాడు రాక్షసులకి. ఆ 3 లోకాలు సృష్టించేటువంటి ఆ పొగళ్ళమారు ఆయన్ని ఎలా స్తోత్రం చేయాలో నాకు తెలియదు అని అంటున్నారు ఇందులో. అంటే విలక్షణులైన శ్రీ వైష్ణవులందరూ మంగళాశాసనము చేస్తూ ఉన్నటువంటి చెంగన్నూరులో తిరుచిత్తారనడి దివ్య దేశంలో ఉండి నా హృదయంలో ఉన్నవాడు, దుష్ట నిగ్రహము చేసేటువంటి స్వామి, ఆయన్ని ఎలా స్తోత్రం చేయాలో నాకు తెలియదు. ఇదొక స్తోత్రం అన్నమాట. నిన్ను ఎలా స్తోత్రం చెయ్యాలో నాకు తెలియదనడం ఒక రకంగా స్తోత్రం చేయడం. అది కూడా స్తోత్రం చేయడాల్లో ఒక అందమైనటువంటి పద్ధతి అన్నమాట. ఎట్టాం పాటు இப்படி பூர்ணமாக அனுபவித்த சீர்கள் சித்தாயனுடைய விலட்சணமான குணங்களிலும் அழகிலும் மஜுந்தி அவனை புகழும்படி அருகிரிலேன் இயங்குகிறார். ఇలాగా పరిపూర్ణంగా నందకిషోరుని యొక్క ఆ విలక్షణమైనటువంటి గుణాలను పొగుడుతూ కూడా ఏ విధంగాలో పొగడాలో నాకు తెలియట్లేదు అని అంటున్నారు ఇందులో. திகழ்யன் சிந்தை அருள் இருந்தானை, ఇదిమం వెరొక్కరు భయ నివృత్తికు హేతు. ప్రకాశిస్తూ నా మనసులో ఉన్నటువంటి స్వామి స్తుతించినట్లుగా. ఏమిటి, ఆయనకు భయం పోవడానికి ఒక దారి దొరికిందిటండి. ఏంటంటే ఒక కోట లోపల దాక్కున్నట్లుగా నా హృదయంలో దాక్కుని ఉన్నాడు. ఈయన ఎవరు పట్టుకోలేరు. అందువల్ల లోపల నా మనస్సులో
నేను రక్షించేలాగా ఉన్నాడు స్వామి. తన రక్షకుడు కాదు, అయినా తన మనస్సులో ఉండడాన్ని అందంగా చెప్పడము అన్నమాట ఇది. ఓర్ అరణుక్కు ఉళ్ళే ఇరుక్కా పోలే, ఒక కోట లోపల దాగి ఓర్ అరణుక్కు ఉళ్ళే అంటే కోట లోపల, కోట లోపల ఉన్న జీవికి ఎలా భయం ఉండదో నాలో పెరుమాళ్ళు అలా దాగి ఉన్నారు. పుగవాదార్ నంజిలే ఇరుంద భయమం పోయెత్తు. మనవాడు మనం రక్షించాలి అని ఆనందించే వాళ్ళ హృదయంలో ఉంటే ఆయనకి భయం ఉండదు, మనకి భయం ఉండదు. మనకు ఒక చోట శ్లోకం వచ్చింది చూడండి, ఇష్టం లేని వాళ్ళ మనస్సులోనూ ఆయన ఉండకపోతే వాళ్ళు బతకరు. బతికారు అంటే ఉన్నాడు, మరి ఎలా ఉన్నాడు? ముళ్ళమి కూర్చున్నట్లుగా ఉన్నాడు, తప్పదురా దేవుడా అన్నట్టున్నాడు. మరి ఇష్టమైన వారి మనసులో హాయిగా హంసతూలికా తల్పం మీద శయనించినట్లుగా ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. అదే ఇనిపోయి పిరరొరువరు వాయన్నంజం పొక్కిరుక్క ఒట్టేన్ వడైతు వైతేన్ చుట్టూ తాను చుట్టుముట్టి, నేను స్వామిని చుట్టుముట్టి ఉన్నానా? నిజానికి ఆయన మన చుట్టుముట్టి ఉన్నాడా, మనం ఆయన్ని చుట్టుముట్టి ఉన్నావా? కానీ అలా అనిపిస్తుంది అనమాట. ఆయనకి నేను రక్షకుడు, నా హృదయంలో ఆయన ఉన్నాడు. శజనిల దేవరీత్యాది 4 వగై పట్ట వేదంగళం కైవందు, వేదాలన్నిటినీ కైవందు అంటే ఇక్కడ వశం చేసుకోవడం అని అర్థం. కైవందు అంటే వశం చేసుకొని విలక్షణరాయ్ భూసరనాన వైష్ణవర్గ ఆ వేదాంతాన్ని అంతటినీ కూడా కైవసం చేసుకున్నటువంటి భాగవతోత్తముల యొక్క హృదయంలో నిర్భయంగా వేంచేసి ఉన్నటువంటి స్వామి, అది అక్కడ అర్థం. దిక్కుక్కల్ తోరం నిన్ను கைக்கூப்பியத்தானன்னாள திருச்செங்கன்னோரு తిరుచిత్తాత్తంగరై ఇలేవత్తిక్కిరవనై. అలా అన్ని చుట్టుముట్టినటువంటి దిక్కులన్నిట చేతులు జోడించి స్తోత్రం ఎందువల్ల అని అంటే, ఆ తిరుచిత్తారు, ఆ తిరుచెంగన్నూరు ఎవ్వరూ కూడా అందులో ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు ప్రవేశించలేని ఊరుటది. ఆ ఇళ్ళు శత్రువులను లోపలికి రానివ్వటండి. అలాంటి ఊర్లో నిற்கிறபடி புகர்கள் இச்சாதே தங்களே எழுந்தார்க்கெல்லாம் ஆசிரியராகையால் வந்த புகரை உடையரான బ్రహ్మాదిகளுக்கும் ఆపత్తుం వందాల్ పొగలడమా ఉళ్ళవనై. దేవతలకి కూడా రక్షకుడు, ఎంత బలమన్న రాక్షసులైనా సరే వాళ్ళకి మృత్యువైనటువంటి వాడు అయినటువంటి ఆ స్వామి ఇక్కడ నలుదిక్కులా మా చేత చుట్టబడి రక్షణీయుడుగా ఉన్నాడు అనే బ్రహ్మాదిகளுకు ఆపత్వం వందాల్, బ్రహ్మాదులకి ఆపద వచ్చినా సరే పొగలిడమా ఉళ్ళవనై, వాళ్ళు అక్కడ నుంచి స్తోత్రం చేయడానికి వీలుగా ఉన్నటువంటి స్వామి. అసురర్ ఎంగయ్యరు వెంకూత్తై మున్ కైమడిక్కరాన అసురర్ వర్గత్తుకు. ఓ భయంకరమైన భుజబలం కలిగిన రాక్షసులు వాళ్ళు. అంతకని తన్నీరెన్నంబడి యముడే నయం వీళ్ళ మీద అనేలాగాట. ఇది ఒక సామెత లాంటిది అనమాట, జాతీయం లాంటిదని. అంతకని తన్నీరు బాబా, యముడైనా ఇవ్వండి బాబు అంటే వీళ్ళు అంత క్రూరమైనటువంటి వాళ్ళు. అలాంటి ఎవ్వియ కూత్తమా ఉళ్ళవనై, అలాంటి క్రూరమైన అసురులకి మృత్యు అయినటువంటి వాడు అంటే రాక్షస సంహారి అని అర్థం, రాక్షసాంతకుడు అని అర్థం. ఆ సర్వేశ్వరుణ్ణి ఎలాగగా పొగలు మారు వారియే, ఎలా కీర్తించాలో నాకు తెలియదు. అవనుకు ఒక కురయిల్లై ఎన్ కురై తీర పొగజద ఒక ప్రకారం అరిగిలేదు. ఇప్పుడు ఏమండి మీకు తెలియకపోతే ఊరుకోండి, ఆయనకి ఏమన్నా నష్టమా అంటే ఆయనకేం నష్టం లేదు. నేను నా జన్మకి సార్థక్యం చేకూర్చుకోవాలంటే పొగడాలి. మనం రోజు పూజ చేస్తున్నామంటే ఆయనకి పువ్వులు లేక పూజించే వాళ్ళు లేక కాదు, మన జన్మని సార్థక్యం చేసుకోవడం కోసం మనం ఆయనకి పూజలు చేస్తున్నాం అన్నట్లుగా అవనుక్కు వరకు రయ్యిల్లై బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకేం లోటు లేదు, మన లోటు తీర్చుకోవడం కోసం మనం ఆయన్ని పూజిస్తున్నాము. అది అనైతిర కురై తీర
పుగజువదు ఒక ప్రకారం అరిగిరిలేను. నా లోటు తీరడానికి ఏం చేయాలో నేను తెలుసుకోలేకపోతున్నాను. పుగజాదు జీవం మాట్టుదిరిలేను అని అందరి చేత ఆశ్రయింపబడేటువంటి ఆ పెరుమాళ్ళని ఎలా పూజించాలో, ఎవరెలా పూజించారో, ఇప్పుడు నేనెలా పూజించాలో ఏమీ తెలియనటువంటి పూజా విధానమే ఇది. మరి నైత్యానుసంధానం అంటే అద్భుతంగా మనస్సునే అర్పించి పూజించేస్తూ కూడా అయ్యో నిన్ను ఎలా పూజించాలో తెలియట్లేదయ్యా అనుకోవడం అనేటువంటిది అంటే ప్రతి భాగవతోత్తముడు అలవర్చుకోవలసినటువంటి ఒక గుణం ఇది. ఏమిటి? ఆహా నేను చూడండి ఎంత బాగా చేశాను, ఎంత బాగా చేస్తున్నాను, ఎన్ని పూలు పెట్టాను, ఎంత బాగా అలంకారం. ఇలాంటిది ఉండకూడదు. నీ పూజ ఎలా చెయ్యాలో నాకు తెలియట్లేదు స్వామి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పడం అన్నమాట. ఇది నేను కీర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టమేం లేదు, నష్టం నాకే. పోనీ నా నష్టం తీర్చుకుందాము అంటే ఎలా కీర్తించాలో తెలియట్లేదు. తెలియనప్పుడు నోరు మూసు కూర్చోవయ్యా అంటే ఉండలేకపోతున్నా. పెద్ద సమస్య అది. రాదు చేయకుండా ఉండలేని ఇది మరీ భయంకరమైన స్థితి అండి. రాదు అంటే నోరు మూసుకున్న మూల కూర్చోవచ్చు కాదు, చెయ్యాలి. చేయడం ఎలాగో తెలియదు. అరిగిరిలే మాట్టుగిరిలే ஆனால் செய்ய వడుప్పదెన్నెల్. అయితే మళ్ళీ చేయదగినది ఇప్పుడు ఏం చెయ్యాలంటే పొరుందిచ్చాది తనకు విధేయమాన సర్వ జగత్తిన్నుడయ్యవం సృష్యాదిగళై పన్నుమవన్ ఎన్ను తిరడச் சொல்லும் అతనై. మరి ఏం చేసేయాలి అంటే తనతో చేరి ఉన్న 3 లోకాలకి సృష్టి స్థితి సంహారాలని చేయగలిగినటువంటి వాడు ఆయనే. ఆ ఒక్క మాట తెలిస్తే చాలు, నువ్వేం చేయక్కర్లే, అన్నీ చేయగలిగిన స్వామి ఆయనే. సేరిత్తు వగైయిట్టు చొల్ల పొక్కాల్ సొల్లి ముడిక్కపోగాదు ప్రయోజకత్తిలే సొల్లం ఎత్తనై. వేరుగా గుణాలని చెప్పాలంటే మనకి సాధ్యం కాదు. అన్నీ ఆయనేనండి అని ఒక మాట అనేస్తే తీరిపోతుంది. హాయిగా ఆత్మ సమర్పణ భావము అన్నమాట. చిన్న చిన్న టెక్నిక్స్ ఇలా చెప్తూ ఉంటారు. మనకు పెద్దది చేయలేనప్పుడు ఇలాంటివి చేసేయండి అని. అక్కడ ఎన్నో ఉంటాయి, అవన్నీ తీసి ఆయనకి నామాలు చెప్పి వేసి చేసి అయ్యో చేయలేకపోయాను స్వామి, ఇదంతా నీదే. ఈ ఆత్మ అనే పుష్పాన్ని కూడా నీ పాదాల మీద సమర్పిస్తున్నాను. అయిపోయింది. పెద్ద సహస్రనామాలు చేసినంత ఒక అద్భుతమైనటువంటి అంటే సృష్టి స్థితి సంహారకునుగా పరమాత్మని గుర్తించడము అనేటువంటిది తెలిస్తే చాలు. ఆ మాటను గుర్తుపెట్టుకోమంటున్నారు ఇక్కడ. సృష్టి స్థితి సంహారకర్త శ్రీమన్నారాయణుడే అనేటువంటి దాన్ని ఈ 8వ పాసురంలో మనకి అందించారు. திகழ என் செந்தையுள் இருந்தானை செழு நிலத்தேவர் நான்மறையோர் திசை கைகூப்பியேத்தும் திருச்செங்குன்னூரில் திருச்சிற்றாட்டங்கரை யானை புகர்கள் வானவர்கள் புகழிடம் தன்னை அசுரர் வன் கையர் வெம்கூத்தை புகழுமாறறியேன் பொருந்துமோ உலகம் படைப்பொடு கெடுப்பு కాపవనే. తర్వాత 9వ పాసురం. படைப்பொடு கெடுப்பு காப்பவன் பிரம பரம்பரன் சிவப்பிரானவனே இடைப்புக்கோருருவம் ஒழிவில்லை அவனே புகழ்வில்லை யாவையும் தானே கொடை பெரும் புகழார் இணையர் தன்னானார் கூறிய விச்செய்யோடொழுக்கும் நடைப்பலி இயற்கை திருச்செங்கன்னூரு తిరుచిత్తారమరందనాథనే. ఏమి విశ్వాసం అండి! నిజంగా నమ్మాడు వాళ్ళకి. బ్రహ్మాది సకల జీవుల సృష్టి ఆదులు చేసేవాడు అంటే వ్యష్టి కాదు, సమష్టి కాదు, అన్ని సృష్టిలు ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి? తిరుచెంగనూరులో ఉంది. ఇక్కడి నుండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సృష్టిని
చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పడం అన్నమాట. అలాంటి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు అని అనమాట. రెండు, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడే ఉండి అంత పని చేసేవాడు, అంత పని చేసేవాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఈ రెండిటి సమన్వయం మనం చెప్పుకోవాలి. ఇందులో ఏం అబద్ధం లేదు అంటున్నారు. అంటే బల్లగుద్ది చెప్తాము అంటారు చూడండి, అలాగనమాట. ఎలాగా? కొడై పెరుం పొగజార్, విద్యాదానం చేత గొప్ప కీర్తిగా ఆ ఊళ్ళో ఉండేటువంటి భాగవతోత్తములు అలా విద్యను దానం చేస్తూనే ఉంటారట. అంత అందంగా, అంత ప్రసిద్ధి. తన్నానారు, తనతో సమానులైన వైష్ణవుల యొక్క కూరియ విచ్చయ్యోడు, సూక్ష్మార్థాలు చెప్పే విద్యతో పాటు ఒడక్కం నడై విడయ్యోడు, అనుష్ఠానం కూడా సాగే విద్య. చాలా ముఖ్యమైన పాయింట్. విద్య తెలిస్తే చాలదు, ఆచరణ కూడా ఉండాలి. జ్ఞానం ఉంటే చాలదు, అనుష్ఠానం ఉండాలి. అడుగడుగునా చెప్తూనే ఉన్నారండి ఈ మాటని. ఒక్క అనుష్ఠానమును నడై వలి, చక్కగా చేస్తున్నటువంటి వలి తిరువారాధన, ఇయర్కై, అదే స్వభావం వాళ్ళకి. ఏం లేదు, ఎంతసేపు పెరుమాళ్ళు ఆరాధన ఆరాధన ఆరాధన. తిరుచెంగన్నూరిల్ తిరుచిత్తారు, ఈ తిరుచెంగన్నూరిలో తిరుచిత్తారు అనే దివ్య దేశంలో అమరందనాథన్ వేంచేసి ఉన్నటువంటి స్వామి పడైపడు, సృష్టితో కూడా కెడుపు, సంహారం, కాపవన్, రక్షణ, ఈ మూడు పదాలు సృష్టి స్థితి లయాలకి వాడినటువంటి పదాలు అన్నమాట. పరంపరం, ఇంద్రాదులకి కూడా మేలైన పిరమం, బ్రహ్మకి కూడా అంతర్యామి అయిన వాడు అవనే, సర్వేశ్వరుడే. ఏమండి, వాళ్ళని సృష్టించి నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి అని ఏదో సృష్టి కార్యం బ్రహ్మకి ఇచ్చాడంటే బ్రహ్మ చేస్తున్నాడు అని కాదు. ఆయనలో అంతర్యామిగా ఉండి తాను చేస్తున్నాడు. నొక్కి 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 వక్కాణించడం అంటారు దీన్ని. శివ పిరాను రుద్రునకు అంతర్యామయే ఈడై పుక్కు ప్రవేశించి. ఏమండి, వాళ్ళిద్దరికీ అలా డ్యూటీలు ఇచ్చేశాడు అనుకుంటున్నాం, కాదు. వాళ్ళకి అలా డ్యూటీలు ఇచ్చి వాళ్ళ మధ్య తాను పుక్కు ప్రవేశించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మధ్యలో తాను ఉన్నాడు. ఇదిగో నేను కూడా మీతో పాటు రక్షణ అనే వ్యవస్థను తీసుకుంటాను అని తను కూడా వాళ్ళలో ఒకడిగా ఉన్నాడు. ఇది చాలా గొప్ప లక్షణం అండి. మీరు చేసేసుకోండి అంటే ఒకలా ఉంటుంది, నేను మీతో ఉంటాను అంటే దానికి విలువ ఎక్కువ. అందువల్ల ఈయన కూడా వచ్చి అందరిలో చేరాడు అన్నమాట. అవనే ఓరు ఉరువం ఒడిగి విల్లై, ఏ ఒక్క వస్తువుని వదిలిపెట్టలేదండి, అన్నిటిలో అంతర్యామిగా ప్రవేశించాడు. ఆయన లేని పదార్థమే లేదు. యావయ్యం తానే, మొత్తం అన్నిటికీ అంతర్యామిగా తానే ఉండి పుగజి ఇల్లై, ఇదేదో స్తోత్రం చేయాలి, కీర్తించాలి, పొగడాలని చెప్పట్లేదండోయ్, అన్నిట్లో ఆయన ఉన్నాడు. ఇది సత్యం 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 అని చెప్పడం అన్నమాట. అంటే ఏంటి? సత్శాస్త్ర ప్రవర్తకులుగా ఉండేటువంటి జ్ఞాన అనుష్ఠాన సంపన్నులైనటువంటి భగవద్ ఆరాధన తత్పరులైనటువంటి విలక్షణ జ్ఞాన సంపన్నులైనటువంటి వైష్ణవులు నిత్య నివాసం చేసే తిరుచిత్తార్. అక్కడున్న బ్రాహ్మణోత్తములకు ఏకంగా 4 విశేషణాలు వేశారు. భాగవతోత్తముల్ని పొగడాలంటే ఇలాంటి పదాలతో పొగడాలి. ఇది మనకి వకాబులరీ, శబ్ద జ్ఞానాన్ని ఇస్తుంది, అర్థజ్ఞానాన్ని ఇస్తుంది, పదప్రయోగ వైశిష్ట్యాన్ని తెలియచేస్తుంది. విషయం, అసలు వాళ్ళు జ్ఞాన సంపన్నులు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి ఆ పదాలు కూడా. మంచి శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, తెలిస్తే చాలదండి, జ్ఞానం అనుష్ఠానం ఇవై నంద్రాగవేవుడయ్యనాను కదా, ఆచరణలో పెట్టాలి. లోకానికి చెప్పేస్తున్నాను నాకు కాదు అని ఇంట్లో నాకు వేరే చెయ్యి అనే కథలు చెప్పుకుంటామే, అలా కాదండి. లోకం ఏది ఆచరిస్తామో అదే లోకానికి చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. మీరు అబద్ధాలు ఆడకండి అంటూ నేను తెల్లారి లేచి అన్ని అబద్ధాలు ఆడితే ఈ వాక్కుకి ఏమిటండి ప్రయోజనము? అందువల్ల
సాధన అనుష్ఠాన పరులైన వైష్ణవోత్తములు నిత్య నివాసం చేసే తిరుచిత్తారనేటువంటి దివ్య దేశంలో సృష్టి స్థితి సంహారకునిగా బ్రహ్మరుద్రాది చేతనాలకి అంతర్యామిగా ఉండేటువంటి పరాత్పరుడే ఈ దివ్య దేశంలో కొలువై ఉన్నాడు. అడుగడుగున స్వామి యొక్క పరాత్పరత్వాన్ని చాటేటువంటి పాసురాలండి ఇవి. అందుకనే చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? మొట్టమొదట 9వ పాసురం వ్యాఖ్యానం. ஒன்பதாம் பாட்டு 9వ பாசுரము. பிரம்மாதி சகல ஜந்துக்களுடைய சிருஷ்டியாதிகளை பண்ணுவான் திருச்செங்கன்னூரிலே నిన్నరుడినన్నవన్ என்றும் ఇడం అర్థవాదం అన్రు. ఇది ఏదో పొగడడానికి చెప్పిన మాట కాదండి, మెయ్యంగిరా నిజం చెప్తున్నాను. నమ్మాళ్ళవారంతటి వారు మన కోసం నిజం చెప్తున్నా అనవలసి వస్తోంది. అంటే మనం అంత గొప్పవాళ్ళం, ఓ పట్టాన నమ్మేవాళ్ళం కాదనమాట. అందువల్ల నిజం చెప్తున్నాను. ఏమిటది? పడై పొడికెడప్పు కప్పవన్ పిరమన్ పరంపరన్ శివపిరాన్ అవనే. పడై పొడి సృష్టి, సంహారం, పాలనం. సృష్టి స్థితి లయాలు 3. ఇవయ్యెల్లాం తన్నదిగా అధీనమాగ ఉడయ్యవన్. ఇవన్నీ తన అధీనంలో పెట్టుకున్నవాడు. పిరమ పరంపరం మనుష్యాదిകൾ ఇంద్రాదిగళెప్పుండాన ఏత్తంబోలే. మనుష్యుల కంటే దేవతలు గొప్పవాళ్ళు ఇంద్రాదులు. అంద ఇంద్రాదిகளில் ఏత్తముడయ్యనాన. ఆ ఇంద్రాదుల కంటే గొప్పతనం కలిగినటువంటి బ్రహ్మవాగిర పరాత్పరన్. బ్రహ్మగారికి మరింత ఇంకొంచెం ముందు స్థానం కదా శివపరాన్. அப்படியே தேவர்களில் தலைவலித்தாనాయిరిక్కిర రుద్రన్. ఆ బ్రహ్మ కంటే మరింత గొప్పతనాన్ని సంతరించుకున్న రుద్రుడు. అవర్గళం ఇవ ఇట్టవజకో. ఆ అన్ని స్వరూపాలు అంటే వాళ్ళ ఆజ్ఞానువర్తి అయి మాత్రమే ప్రవర్తించే సర్వేశ్వరుడు. ఇంత గొప్పవాడై ఉండి వాళ్ళు నడిపిస్తే నడిచినట్లుగా నడుస్తాడు. అది భక్త పారతంత్ర లక్షణము అన్నమాట. అంత గొప్పవాడు. அவர்களும் இவை இட்டவர்களுக்கு இடைப்புக்கிச்சாதி நடுவே ஒக்கொரு பதார்த்தமும் சுதந்திரமாயிருப்பதில்லை. அடைய ప్రకారమాయత్తాన్ ప్రకారియాయే ఏరకం. ఒక్క పదార్థాన్ని వదలకుండా బ్రహ్మరుద్రాదుల వరకు అంతర్యామిత్వాన్ని పొంది అన్నిటిలో వ్యాపించి ఉండి దేనికది వాటిలో స్వాతంత్ర్యం ఉండదు. ఈయన లేకపోతే అన్ని పదార్థాలు ప్రకారం అంటారు, ఈయన్ని ప్రకారి అంటారు. ఈ పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం. ప్రకారం, ప్రకారి అంటే వాళ్ళకి లోపల అంతర్యామిగా ఉండేవాడు ప్రకారి స్వామి. తాను వారి లోపల ఉండి నడిపించేటువంటి స్వామి. యానయ్యుంతానే ఇంగన్ పిరెత్తు చెల్లుగిరిదన్ చేతన విభాగమర అవనధీనం. మీకు వేరే ఏం చెప్పాలండి? పుగళ్ళు వెళ్ళై. ఇందులో అర్ధవాదం, పొగడత కాదండి, ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదండి, డబ్బా కొట్టుకోవడం కాదండి. బ్రహ్మాదిగడుக்கும் ఇవ్వెత్తంగళ సొల్లక్కడవదు. బ్రహ్మాదులు కూడా ఈయన గొప్పతనాన్ని చెప్పలేరు, అది ఉపచారం. ఈ విషయ దత్తుకు అర్ధవాద సంకయ్యం మిల్లై. ఇది ఊహించడానికి కూడా అనవసరం. అంటే ఆయన మించినది లేదు సృష్టిలో. ఉంది అనుకోవడం ఊహకు కూడా అందదు నీకు. అంత గొప్పవాడు ఆయన అని చెప్పడం. ఇప్పుడు ఎలా స్వాధీనమాంబడి ఈరెక్తరావరారన్నా ఎవరండి ఆయన అంత గొప్ప ఆయన? అయ్యో మీరు గుర్తించలేదా? తిరుచిత్తారమరందనాథన్ ఆయనేనండి ఇక్కడికి వచ్చిన ఆయన. అంత గొప్ప ఆయనే తిరుచిత్తారనేటువంటి చోట వెలిసినటువంటి స్వామి. అంగిరార్ கொடை பெரும் புகழார் அவ்வூரில் உள்ளார் கொடையால் வந்த పెరుం పొగళయ్యుడయ్యారు. అవన్నీ కూడా ఆ దాన గుణం చేత గొప్ప కీర్తి కలవారై ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి మంచి దాన గుణం. ఆ వైష్ణవుల యొక్క
వాళ్ళ గొప్పతనాన్ని చెప్పే అనుష్ఠానం నిరంతరంగా సాగేటువంటి ఆ ఊళ్ళో వారు ఆరాధించేటువంటి స్వామిగా వచ్చాడండి ఇక్కడికి ఆయన. వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఎలాగంటే ఆ ఊరెళ్ళార్ కొడయ్యాల్ వంద పెరుంబగయ్యుడయ్యార్, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆ, పాటలతో కూడా శత్రువులను వశం చేసేసుకుంటారండి. అంటే ఏ దానం చేస్తే అదే, పాట పాడితే దానికి వశమైపోతాం, చదువు చెప్తే దానికి వశమైపోతాం. అలాగే ఏది చెప్తే దానికేమన్ని వశం చేసుకోగలిగిన అంత జ్ఞానం కలిగిన సామర్థ్యం కలిగినటువంటి భాగవతోత్తముడు. ఎదిరిగளையும் தானத்தாலே வசீகரிக்க வல்லவாயிருக்கிறై, దానము సామాదిகளிலே ஒன்றே. ఎలా దానం చేస్తారు అంటే పాటే కాదండి, పెరుం పొగజావదు జ్ఞాన దానం. ఏం దానం చేస్తారండి? జ్ఞానాన్ని దానం చేస్తారు. అది అంటే విద్యాదానం చేసేటువంటి ఏంటండి, సర్వము తెలిసిన వారు అని అర్థం, మహానిష్ణాతులు అని అర్థం, జ్ఞాన సంపన్నులు అని అర్థం. విద్యాదానం విశిష్యతే ఇనయ్యవర్. ఇక్కడ మంచి శ్లోకం ఒకటి ఉందండి. లోకే త్రీణి అతిదానాన్ని కన్యా పృథ్వీ సరస్వతి. చాలా మంచి శ్లోకం అండి. 3 దానాలు చాలా గొప్పవిట. ఒకటి కన్యాదానం. అందుకనే మనం ఉన్న దానాలన్నిటిలోనూ కూడా అమ్మాయిని దానం చేయడం, ఆడపిల్లకు పెళ్లి చేయడం చాలా పుణ్యం అండి. అలాగా పృథ్వీ భూదానం చేయడం గొప్పండి. సరస్వతి విద్యాదానం చేయడం గొప్పండి. అది ఈ వ్యాఖ్యాన గ్రంథాలు ఫాలో అయ్యే వాళ్ళు కింద జీయర్ అరుంబదంలో కింద నుంచి 3వ లైన్లో ఉంది చూడండి. లోకే త్రీణి అతిదానాన్ని కన్యా పృథ్వీ సరస్వతి ఏతేషాం అతిదానానం విద్యాదానం విశిష్యతే. ఏమండి ఈ 3 మళ్ళీ ఒక్కటే చేసే అవకాశం ఉంది, ఏం చేయమంటారండి అంటే సరస్వతి దానం, విద్యాదానం చేయండి. చాలా అద్భుతమైన శ్లోకం అండి, చాలా మంచి శ్లోకం. ఒక బుక్ లో రాసి పెట్టుకోండి చక్కగా. మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం కంటే దానం గొప్పది లేదు. ఎందువల్ల? ఇది మనకి భర్తృహరికారులు వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇచ్చిన కొద్దీ పెరిగేటువంటి దానం అండి ఇది. మామూలుగా దానం అంటే పక్కన పెట్టుకున్న పండు ఉంది, ఫలదానం చేసామంటే అయిపోతుంది ఫలం. అలా కాదు, విద్యాదానం చేస్తుంటే ఇంకా కొత్త కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, కొత్తగా చదవాలనే కాంక్ష, నలుగురితో పంచుకునేటువంటి ఒక సౌభాగ్యం, ఇలాంటివన్నీ లభిస్తాయి. కాబట్టి 3 విద్యాదానం ఇంత గొప్పది. ఇత్తాల్ భావము అన్నమాట. అందువల్ల విదేశేష్వపి విఖ్యాతాః ఎన్నో శత్రుదేశత్తులం ప్రసిద్ధిరాయిరెక్కయ్యాలే. చాలా బాగుందండి ఈ మాట. మనం ఒక మాట అంటుంటాం ఎప్పుడు కూడా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, స్వదేశే రాజ్యతే పూజ్యతే రాజా అని. రాజుగారు వాళ్ళ దేశంలోనే పూజింపబడతాడు, స్వగ్రామంలోనే పూజింపబడతాడు, ధనం ఉన్నటువంటి వాడు. కానీ విద్యావంతుడు సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో పూజింపబడుతూ ఉంటాడు. విద్యాదానం విశిష్యతే విదేశేష్వపి విఖ్యాతాః ఎన్నో సర్వదేశత్తిలం అనే అన్ని దేశాలలో కూడా ప్రసిద్ధరా ఇరుక్కయ్యాలే. శత్రుக்கள் அங்கே சென்றால் மேளப்போகாதென்னோ எங்குவர நினைத்தா இருக்கை எனையர் என்னும் பாட்டமான போது இப்படி இருப்பார் అనేకరు ఎంగరదు తన్నానార్. రామాయణంలో చెప్తారండి, విదేశేష్వపి విఖ్యాతాః అనేటువంటిది రామాయణంలో ఉండేటువంటి చాలా అందమైనటు. విదేశేష్వపి విఖ్యాతాః సర్వతో బుద్ధి నిశ్చయాత్ సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదన్వితాః అని బాలకాండలో ఉండేటువంటిది. నాయన విదేశాలలో కూడా పండితుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువులు ఈ ఊరు వస్తే మళ్ళీ మనం తిరిగి వెళ్ళలేం అని రారేరుటండి. అంటే ఓడిపోతామని తెలుసు, ఇక్కడ ఇంత పాండిత్యం ఉందని తెలుసు అన్నమాట. అలాంటి పాండిత్యం మూట కట్టుకున్నటువంటిది ఎనయ్యర్ అని కూడా పాఠం ఉందండి ఇక్కడ. అప్పుడు ఇలాంటి వాళ్ళు అనేకులు, చాలా మంది. అంటే
పూర్తి చేసి గాని, అనుకున్న దాన్ని పూర్తి చేసి గాని మళ్ళనటువంటి వాళ్ళు. இப்படி இருப்பார் అనేకర్యంగరదు తన్నానార్ తన్నోడొత్తవర్గల్. భగవంతునితో సమానులు అంటే మన సిద్ధాంతంలో భగవంతుడి కంటే కూడా గొప్పవాళ్ళు భాగవతోత్తములు అనేటువంటి వాళ్ళు. அவன் தன்னை போலே అరిగరెత్త కార్యத்தில் వెత్తికొండల్లదు. అనుకుంటే జయాన్ని సంపాదించేటువంటి వాళ్ళు. మేళాదవర్గల్. మళ్ళని వాళ్ళు, అనుకున్నది పూర్తి చేస్తే గాని మళ్ళనటువంటి వాళ్ళు. అంటే శత్రువులను కూర్చి తెలుసుకొని వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళు విజృంభించడానికి వీలు లేకుండా వీళ్ళే వాళ్ళ నోళ్ళు అణచివేసి పరతత్వాన్ని స్థాపించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి పండితోత్తములు అని అన్నమాట. వాళ్ళు అనుష్ఠానంలో కూడా ఏమాత్రం కొరత లేని వాళ్ళు. కూరియ విచయోడ కజుక్కం సమ్యక్ జ్ఞానమం జ్ఞానానుష్ఠాన రూపమాన సమాచారం వళం. మంచి లైనండి. సమ్యక్ జ్ఞానం. ఒకటేమో జ్ఞానం ఉండాలి, ఉన్న జ్ఞానాన్ని అనుష్ఠాన పర్యంతం. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. తెలిస్తే చాలదండి. మీరు సత్యం చెప్పండి, సత్యం చెప్పండి, సత్యం చెప్పండి అని అవతల వాళ్ళని చంపడం కాదు. నువ్వు చెప్పు ముందు, నువ్వు అనుష్ఠానం చెయ్యి. ఆ చేసిన తరువాత ఇతరులకి చెప్పే శక్తిలో మరింత శక్తి కలుగుతుంది. అనుష్ఠాన పూర్వకంగా చెప్పేది అంత గొప్పది అని చెప్పడం అన్నమాట. ఎదిరిగడయ్యరెందు పరిహరెక్క వల్ల జ్ఞానంగళం. అవతల వాళ్ళు ఒక విషయాన్ని మన ఓడించాలని వస్తే దానికి పై విషయం చెప్పి వాళ్ళని ఓడించగలిగినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు పెరుగుతుంది? అనుష్ఠానంలో పెరుగుతుంది. చేసి చూస్తే మరింత పెరుగుతుంది. ఎదిరిగడుక్కు నలియ అవకాశమాన ఆచార వైకల్యం ఇంద్రిక్కే ఇరుక్కయ్యం ఇంద్రన్ దితి గర్భిత్తయ జిక్కైక్కు ఆచార వైకల్యమిరే అవకాశమాయిత్. అది అన్నమాట. అంటే ఆ ఇంద్రుడు అదితి గర్భవిచ్ఛేదం చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు ఆ ఆ దురాలోచన ఆయనకే నష్టం పెట్టింది. ఎప్పుడూ కూడా ఇక్కడ మనకు పాఠం చెప్పారండి. మనం ఏదైనా చెడు చేయాలంటే ఆ చెడు మనకే కొడుతుంది ముందు. అది మనకు తెలియకుండానే భగవంతుడు అలా చేసేస్తాడు. అది ఎలా జరుగుతుంది అంటే మనకు కూడా తెలియదు అలా జరుగుతుందని. చెడపకురా చెడేవు అనేటువంటి సామెతలోకి వచ్చేసింది అంత వేద విజ్ఞానం. ఇతరులకు చెడు చెయ్యాలనుకుంటే ముందది మనకే జరుగుతుంది. వరద దీక్షలో అదితి మనకి భాగవతంలో వస్తుంది కదండి. అదితి ఏం చేస్తుందంటే, మనకి ఎన్నో చెప్తారండి, అవన్నీ మనం ఇప్పుడు చెయ్యట్లేదు. నిజంగా పడక ఉందనుకోండి, పక్క మీద ఒకవైపే తల పెట్టుకుని పడుకోవాలి. మనం ఏం చేస్తాం? ఓ రోజు ఇటు, ఓ రోజు అటు, ఓ రోజు మధ్యగా, ఓ రోజు చివరిగా ఇష్టం వచ్చినట్లు పడుకుంటారు. అలా కాదండి. కాళ్ళు పెట్టుకునే వైపు మన తల పెట్టకూడదు. ఏమండి పెడితే అంటే దానికి అదితి యొక్క కథను చెప్తారనమాట. రెండోది జుట్టు విరబోసుకోకూడదు. ఈ మాట చెప్తే కొడతారు. ఇప్పుడు ఇవాళ జడలు ఎక్కడున్నాయండి? మొత్తం అందరూ చిన్న పెద్ద ముసలి ముతక అందరం విరబోసుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళవి. ఎందుకని అంటే దుష్ట శక్తుల ప్రవేశానికి జుట్టు వెంట్రుక యొక్క చివరి భాగం అనుకూలమైందండి. తక్కువని అందులోంచి ప్రవేశిస్తాయి. అందువల్ల రోడ్ల మీద చూడండి అన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ శక్తులు అలా జుట్టు విరబోసుకొని పెడితే అందులోంచి లోపలికి ఎక్కుతాయి అన్నమాట. ఇవ అంటే ప్రత్యక్షంగా కనిపిస్తుందండి. ఆ దృష్టి దోషాలు అవన్నీ మనకి చాలా ప్రత్యక్షంగా కనిపిస్తాయి అన్నమాట. అలా ఒక రోజు అదితి ఆవిడ కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుంది, జుట్టు విరబోసుకుని. సంధ్యా సమయంలో పడుకోకూడదు. ఒక్క వాక్యంలో మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో ఆచార వైకల్యం 3 చేయకూడని పనులు చెప్పారు. ఒకటి ఏంటంటే తల వైపు తలే పెట్టుకు పడుకోవాలి, కాళ్ళు పెట్టుకోకూడదు. రెండవది జుట్టు విరబోసుకొని పడుకోకూడదు. మూడవది తాను ఆ వ్రత దీక్షలో ఉన్నప్పుడు
ఎప్పుడైనా సరే సంధ్యా సమయంలో నిద్రించకూడదు. సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు. అలా గనక జన్మలు వస్తే వాళ్ళు కంసుడు లాంటి జన్మలు అవుతాయి, రాక్షస జన్మలు అవుతాయి. పిల్లలు చూడడానికి అందంగా కనపడచ్చు కానీ బుద్ధులన్నీ రాక్షస జన్మలు వస్తాయి. ఏ పని ఎప్పుడు చేయాలో దానికి మన శాస్త్రం ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను చెప్పింది. ఆవిడ అలా పడుకోవడం వల్లే ఇంద్రుడు అదితి గర్భంలో ఆ గర్భస్థ పిండాన్ని ముక్కలు చేశాడు అనేటువంటి కథ మనకి కనపడుతూ ఉంటుంది కదా. అందువల్ల ఆచార వైకల్యమరే అవకాశమాయత్తు. మనం మంచి ఆచారం చెయ్యకపోయినా అనాచారం చేయకుండా ఉంటే చాలు. అనాచారం చేయకుండా ఉంటే ఆచారం చేసినట్టే. అంటే కూడని పనులు మానేయండి, చేయవలసినవి చేయకపోయినా పర్వాలేదు. కూడని పనులు వద్దు. శత్రుదండ సురుత్తత నడైప్పలి నిత్యమాన భగవత్ సమారాధన నడయ్యాగై நிரந்தரமாக பள்ளி திருச்செங்கன்னூர் திருச்சித்தாத்தில் నిత్యవాసం పండుగ సర్వేశ్వరన్ పడైపొడుక్కడుపు కాపవన్. అంటే తిరుచెంగన్నూరులో తిరుచిత్తారులో ఉన్న నాదుడే ఒక్క మాటలో చెప్పేశారు. ఏమని? పడై పొడు కెడుపు కాపవన్. సృష్టి స్థితి లయాలు చేసేటువంటి సమర్థుడైనటువంటి పెరుమాళ్ళు. అంటే ఈ దివ్య దేశంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు సామాన్యులు కారండి. సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఇక్కడకు వచ్చి ఈ దివ్య దేశంలో వెలిశాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనకి ఇందులో ఆ మాటతోటే పాసరం మొదలు చూడండి. పడైప్పుడు కెడుపు కాపువన్ సృష్టి స్థితి లయకారకుడు திகழன் செந்தை எழிலிறந்தானே சிறுநிலத்தேவர் நான் மறையோர் திசை கை கூப்பியத்தும் திருச்செங்கன்னோரு திருச்சித்தங்கரை யானை புகழ்கள் வானவர்கள் புகழிடந்தன்னை அசரர் வன்கையர் வெண்கூத்தை புகழ்மாள் அரியன் பொருந்தும் உலகம் படைப்பொடு கெடுப்பு காப்புவனை படைப்பொடு கெடுப்பு காப்புவன் பெரும பரம்பரன் சிவப்பிரானவனே இடைப்போருருவம் ஒழிவில்லை அவனை புகழ்வில்லை யாவையும் தானே கொடைப்பெரும் புகழாரினையர் கண்ணானார் கூறிய விச்சையோடு கழுக்கும் நடை புலியற்கை திருச்செங்கன்னோரு திருச்சித்தாரமரந்தநாதனே தேவேசன் கோலநாதன் அதல்கனன் சம்பர்ணநாபன் ரமேசன் కృష్ణ యజ్ఞేన చనిగం శిరో యోగ భట్టార కౌచాం పూరణాదేన చకురుకే సింధు సింధుం యతీంద్రం మారాధ్యామనాద్రం మమ హృదయ రామ పద్మాక్షనారాయణ తిరువరుం మాల్సేనాద సిడవో పన్నారమని సేరయ్య పన్నార్ మణక్కాల్ నంబీసన్ రామాళందర్ குருமாலாதரர் குருகை பிறார் கம்பாமிதிராசர் பூலிங்கர் கோலேசர் பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை வழியழைத்த எந்தமாக பத்மநாபரே வரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கைக்கண்ணர் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னொள் சேர்ந்தனவே நமஸ்த தேவராஜா చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాస సుతాయ గుణశాలినే కుంతి నగర జన్మనే ప్రసాద్ పరమ ప్రాప్తి కైంకర్య సాధన శ్రేష్ఠ జీవత్యాది గుణార్ణవం సేంద్ర పరమాతరం మనవాళ మనవన్ వాడేవన్ పెరువాళ మడిపడల மாநத்தோர் தேரும் நடுவரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாத் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாவதே பால தேசிகமாம் சரணம் பிரபஜ்யே கௌசிகான்வய சஞ்சாதம் వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం రైవర్ణమాంబలి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే గురుభ్యో జై శ్రీమన్నారాయణ.